నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు రాష్ట్రానికి 2 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా ఇవ్వండి కేంద్ర మంత్రి అనుప్రియకు మంత్రి తుమ్మల వినతి గ్రూప్ 1 వివాదాన్ని రాజకీయం చేయొద్దన్న ర్యాంకర్లు కూటికే లేనోళ్ళం కోట్లెలా ఇవ్వగలమని నిలదీసిన తల్లిదండ్రులు బయటపడుతున్న విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ అక్రమాస్తులు బంధువుల ఇంట్లో 2 కోట్ల నగదు గుర్తించిన అధికారులు మందిని దేశం నుంచి బహిష్కరించేందుకు కేంద్రం సిద్ధం డ్రగ్స్ రవాణాలో అరెస్టైన వారిని వెళ్లగొట్టేందుకు చర్యలు ఉత్తరాదిన వణికిస్తున్న వరద బీభత్సం హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లో 4 మృతి హైదరాబాద్లోని చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. గోనె సంచిలో ఓ మహిళ మృతదేహం తీసుకొచ్చి రైల్వే స్టేషన్ సమీపంలో పడవేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నాగార్జునను అడిగి తెలుసుకుందాం. నాగార్జున, మృతదేహానికి సంబంధించి వివరాలు తెలిసాయా? పోలీసులు ఏమంటున్నారు? నిన్న మధ్యాహ్నం 11:45 మధ్యలో ఒక ఆటోలో వచ్చినటువంటి వ్యక్తి ఈ మృతదేహాన్ని అక్కడ పడేసినట్లుగా ప్రస్తుతం పోలీసులకు అన్నటువంటి సమాచారం. అయితే నిన్న బీహార్ కు వెళ్లేటువంటి ఒక రైలు కోసం భారీగా బీహార్ కు చెందినటువంటి వాళ్ళంతా కూడా రైల్వే స్టేషన్ సమీపంలో చాలా మంది అక్కడ వారి సామాన్లతోటి వెయిట్ చేస్తున్నారు. అదే క్రమంలో ఒక ఆటోలో వచ్చినటువంటి వ్యక్తి మూటను అక్కడికి వదిలి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే బీహార్ కు వెళ్లాల్సినటువంటి ఒక ట్రైన్ ఆలస్యంగా రావడంతో ప్రయాణికులంతా ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా అక్కడే ఉన్నారు. మధ్యాహ్నం తర్వాత అక్కడ వాళ్ళంతా ప్రయాణికులంతా వెళ్లిపోయిన తర్వాత ఒక మూట మాత్రం అక్కడ మిగిలిపోవడాన్ని స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఆటో డ్రైవర్లు అక్కడ గుర్తించారు. దాని దగ్గరికి అంటే లోకల్ గా ఉన్నటువంటి రైల్వే పోలీసులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సమాచారం అందించడం అక్కడికి వచ్చి చూడగా మృతదేహం నుంచి అక్కడ మూట నుంచి వాసన రావడంతో దుర్వాసన రావడంతో అక్కడికి పోలీసులు సాయంత్రం అక్కడ మూటని కట్ చేసేటువంటి ప్రయత్నం చేయగా అందులో ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించారు. అందులో 30 నుంచి 40 ఏళ్ళు ఉన్నటువంటి ఒక మహిళ మృతదేహంగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. దీనికి సంబంధించిన వివరాలు తెలియదు. అయితే ఈ జ్యూడిక్షన్ కి సంబంధించిన వ్యవహారంలో అది రైల్వే ట్రాక్ లోపల కాదు కాబట్టి రైల్వే పరిసరాలు కాదు కాబట్టి బయట ఉంది కాబట్టి ఈ కేసుని చర్లపల్లి పోలీసులకు అప్పగించారు. చర్లపల్లి పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. అయితే ఈ మృతదేహం సంబంధించినటువంటి పడేసినటువంటి ఆటో మాత్రం అక్కడ సీసీటీవీ ఫుటేజ్ లో పరిశీలించగా అక్కడ మాత్రం ఎటువంటి స్పష్టంగా ఎటువంటి నెంబర్ ప్లేట్ కు సంబంధించినటువంటి వివరాలు లభ్యం కాలేదు. నెంబర్ ప్లేట్ సరిగా కనిపించట్లేదని పోలీసులు చెప్తున్నారు. సో స్థానికంగా ఇప్పుడు ఈ ఘటన కలకలం సృష్టించిందని చెప్పాలి. మృతదేహాన్ని ఒక సంచిలో చుట్టి దాన్ని మరొక యూరియా సంచిలో చుట్టి అక్కడ మూట కట్టి అక్కడ పడేసినటువంటి వ్యక్తి కోసం ప్రస్తుతం చర్లపల్లి పోలీసులు కలుస్తున్నారు. ఆటో ఎటువైపు నుంచి వచ్చింది, ఎటువైపు నుంచి వెళ్ళింది అనేది చూస్తున్నారు. అయితే నిన్న ప్రయాణికుల తాకిడి ఎక్కువ ఉండడంతో దీన్ని గుర్తించలేకపోయామని అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చెప్తున్నారు. సో ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా మూట అక్కడే ఉండడంతో ఇది ఎవరు దాని దగ్గరికి రాకపోవడంతో దాని మీద అనుమానం వచ్చి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రైల్వే పోలీసులు సమాచారం అందించగా ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆ మృతదేహాన్ని పోలీసులు చర్లపల్లి పోలీసులు అక్కడికి వచ్చి పంచనామా చేస్తున్నారు. అక్కడ చేసిన తర్వాత మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పంపించనున్నారు. ఆమె గుర్తులను బట్టి వాళ్ళ సంబంధించినటువంటి సంబంధికులు ఎవరు ఆమె మిస్సింగ్ కంప్లైంట్స్ ఉన్నాయని దానిపై వివరాలు సేకరిస్తారు. మరోవైపు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. అటువైపు వచ్చినటువంటి ఆటో వివరాలు కూడా సేకరిస్తున్నారు. స్టేషన్ వైపు వచ్చినటువంటి వివరాలు. సో ఈ మృతదేహాన్ని ఆటోలో ధైర్యంగా రైల్వే స్టేషన్ వచ్చి పడేసినటువంటి వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించింది. ప్రస్తుతం అతని కోసం పోలీసులు వచ్చినటువంటి ఆటో కోసం పోలీసులు గాలిస్తున్నారు. ధన్యవాదాలు. వారంలోపు మరో 40,000 టన్నుల యూరియా రాష్ట్రానికి పంపించేందుకు కేంద్రం అంగీకరించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులు, కార్యదర్శులు, సాగురంగ నిపుణులతో కలిసి కేంద్రం నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ అగ్రికల్చర్ రబీ క్యాంపెయిన్ 2025ను నిర్వహించింది. హాజరైన మంత్రి తుమ్మల కాన్ఫరెన్స్ లో రబీ సీజన్ కు సంబంధించిన ప్రణాళిక గురించి చర్చించినట్లు వివరించారు. 1968లో చేసిన విత్తన చట్టాన్ని రివైజ్ చేసి వచ్చే పార్లమెంటు సమావేశాల్లో కొత్త చట్టాన్ని ఆమోదించాలని కోరినట్లు తెలిపారు. కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్తో సమావేశమైన మంత్రి తుమ్మల వానాకాలం పంటకు సంబంధించి ఇంకా 2 లక్షల టన్నుల లోటు ఉందని వివరించారు. కొత్తగూడెం, వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల గురించి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతోనూ చర్చించినట్లు వివరించారు. ఫర్టిలైజర్స్ సంబంధించి కూడా అనీవెన్గా ఉంది, రేషనలైజ్ చేయకుండా దానివల్ల భూసారం పడిపోతుంది. మీరు కరెక్ట్గా సప్లై చేయలేకపోతున్నారు. ఈ సంవత్సరం రైతాంగానికి ఇబ్బంది వచ్చింది. మీరు ఇంపోర్ట్స్ మీద ఆధారపడ్డారు. ఇండిజినస్ ఫ్యాక్టరీస్ కూడా పనిచేయలేకపోయినాయి. మీరు ఇన్ టైంలో యూరియా సప్లై చేయకపోవడం వల్ల రైతాంగానికి దిగుబడి తగ్గుతుందనే అపోహతోటి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఫర్టిలైజర్ కూడా రేషనలైజ్ చేసి రేట్స్ కూడా కాంప్లెక్స్ ఏమో 1600 నుంచి 1800 దాకా ఉంది. యూరియా కేవలం 266 రూపాయలే ఉండటం, ఈ రకమైనటువంటి వ్యత్యాసం మూలాన డైవర్సిఫికేషన్ తోటి అనేక రకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. దాన్ని రేషనల్ చేయమని చెప్పి అడిగారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న పస్తులుండి మరీ యూరియా కోసం పడిగాపులు కాస్తున్నాడు. వ్యవసాయ పొలాల్లో పనులు చేయాల్సిన సమయంలో రైతు వేదికల వద్ద క్యూ కడుతున్నాడు. బస్తా యూరియా ఇచ్చినా చాలన్నట్లు పస్తులుండి ఎంత సమయమైనా ఎదురు చూస్తున్నాడు. పంట పొట్టదశకు వస్తున్న సమయంలో అధికారులు స్పందించి కొరతను తీర్చాలని కర్షకులు కోరుతున్నారు. యూరియా కోసం అన్నదాతల వెతలు ఇంకా సాగుతున్నాయి. సీజన్ ఆరంభమై అర్ధకాలం గడుస్తున్నా పంటకు యూరియా అందించలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో రైతు వేదిక వద్ద ఉదయం నుంచి రైతులు బారులు తీరారు. ఒక్క బస్తా అయినా ఇవ్వకపోతారా అని తిండి నిద్రామాని సహకార కేంద్రాల వద్ద పడిగాపులు కాశారు. జనగాం జిల్లా స్టేషన్ ఘన్పూర్లో క్యూలో వేచి ఉండలేక చెప్పులు, ఆధార్ కార్డులు వరుసలో పెట్టి ఎదురు చూశారు. భోజనాలు వెంట తెచ్చుకొని మరీ బస్తాల కోసం క్యూలో నిలబడ్డారు. నెల రోజుల నుంచి ఇదే పరిస్థితి అండి. నెల దాడుతుంది. ఈ సొసైటీ కింద ఉన్న జీపీలందరూ, అందులో ఉన్న రైతులందరూ ఇక్కడ వచ్చి రాత్రులు పడుకుంటున్నారు. కానీ ఏ లాభం లేకుండా అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ రావంగానే నైట్ మొత్తం పడుకున్నాం. ఇక్కడ రావంగానే ఏమంటున్నారంటే పర్వతగిరి, దౌలత్ నగర్ లేకపోతే రోలకల్ ఈ జీపీలకి ఇస్తా ఉన్నారు. ఆ ప్లానింగ్ ఏదో ముందేంటే జనాలు ఇక్కడ రారు కదా. నిన్న సాయంత్రం వచ్చిన 10-20 మంది ఈ బ్యాచ్ అంతా అది ఇస్తామన్నారు. మళ్ళీ ఇప్పుడు పర్వతగిరి దేవిలాంతా నగరంకి ఇస్తామంటే ఇక రోడ్డు మీదే పడినాం. పోలీసులు వచ్చారు కానీ 4 గంటలకు వచ్చి ఇస్తామని చెప్పారు. కానీ మీరు వెళ్ళిపోతే బాబు, మరి మీకు ఇవ్వమంటే మీరు వెళ్ళిపోయేటోళ్ళు. వరంగల్ జిల్లాలో యూరియా కోసం రైతులు అర్ధరాత్రి, అపరాత్రి అని తేడా లేకుండా విక్రయ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మేడపల్లి రైతు వేదికకు 444 బస్తాలు వస్తే దాదాపు 1500 మంది రైతులు రావడంతో తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు రైతులను నిలువరించి యూరియా పంపిణీ చేశారు. మిగిలిన వారికి టోకెన్లు జారీ చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. ఎన్ని ఎకరాల భూమి ఉన్నా ఒక్క బస్తా యూరియానే ఇస్తున్నారని ఆందోళన చేపట్టారు. పోలీసులు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. 2-3 రోజుల్లో సరిపడా యూరియా అందిస్తామని వ్యవసాయ అధికారులు హామీతో రైతులు ధర్నా విరమించారు. యూరియా కొరత తాత్కాలికమేనని, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించడంతో సమస్య జటిలమవుతుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. కేంద్రం కేటాయించే దానికి అనుగుణంగానే రైతులకు యూరియా పంపిణీ చేస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు. 2 దఫాలుగా అప్లికేషన్ అందరు రైతులు వేయడం జరిగింది. ఇప్పుడు 3వ దఫా అప్లికేషన్ వేయాల్సి ఉంది. అయితే మనకి ఇప్పటివరకు ప్రణాళిక ప్రకారంగా మనకి యూరియా అవసరాలు ఉంటే ఇప్పటివరకు 30,598 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రావడం జరిగింది. జిల్లాకు వచ్చిన యూరియాని కూడా పంపిణీ కేంద్రంలో వ్యవసాయాధికారి మరియు ఒక కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు సమక్షంలో వాళ్ళ సమక్షంలోనే కొనుగోలు జరుగుతున్నాయి. ఎలాంటి యూరియా పక్కదారి పట్టకుండా కానీ ఇష్టానుసారం కానీ పంపిణీ చేయకుండా జిల్లా కలెక్టర్ గారు స్ట్రిక్ట్ గా ప్రతి రైతుకు చివరి బస్తా కూడా రైతుకు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
ఒక్కో గ్రూప్ 1 పోస్టు 3 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిందనే ఆరోపణలను ర్యాంకర్లు వారి తల్లిదండ్రులు తప్పుబట్టారు. రేయింబవళ్లు ఉద్యోగం కోసం కష్టపడిన తమ పిల్లల ఆశలు నీరుగారిపోయాయని కన్నీటి పర్యంతం అయ్యారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గ్రూప్ 1 ర్యాంకర్లు వారి తల్లిదండ్రులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అసత్య ఆరోపణల వల్ల తమ పిల్లలు మనోవేదనకు గురవుతున్నారని వాపోయారు. తమకు అన్యాయం చేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు. మేమంతా చాలా బాధపడుతున్నామండి. ప్రతి ఒక్కరు 3 కోట్లు ఇస్తే ఇప్పుడు 563 మంది ఎక్కడి నుండి తెచ్చిచ్చారండి 3 కోట్లు. ఇప్పుడు అందరు అన్న వాళ్ళంతా ఇప్పుడు ఇవన్నీ నిరూపించాలండి. పిల్లలు ఎప్పుడు ఇంత కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. ఖాళీగా కూర్చున్న వాళ్ళకి ర్యాంకులు రావు కదా. 10 మంది ఎగ్జామ్ పెడితే 10 మందిలో ఇద్దరికే వస్తుందండి. 8 మందికి రాకుంటే మళ్ళీ ఇన్ని గొడవలు చేయొద్దు కదా. వాళ్ళు ఒక గోల్ అనుకున్నారంటే ఆ గోల్ సాధించాలని ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో, ఎంత ఉపవాసాలు ఉన్నారో, ఎంత కష్టపడ్డారో అది మాకు కళ్ళ నిండి మేము చూసినాం. 3 సార్లు ప్రిలిమ్స్ రాసి, మెయిన్ ఎగ్జామ్స్ రాసి, రిజల్ట్ వచ్చి, ర్యాంక్ వచ్చి, మెడికల్ అయిన తర్వాత నమ్మకం లేనిది రేపు ఎగ్జామ్ పెట్టి నమ్మకము, మళ్ళీ ఎగ్జామ్ పెట్టి క్వాలిఫై అయినాక నమ్మకం ఉంటుందని గ్యారంటీ అని చెప్పండి. 3 కోట్లు అంటున్నారు. 3 కోట్లు కాదు, 30 లక్షలు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ చూపించండి. కూలీ నాలి చేసుకొని ఇంట్లో పని చేసుకొని చదివించినాం అందరికీ. రేపు మా పిల్లలకి కూడా పనికి పంపించి ఈ అమ్మాయికి చదివించినాం. ఎందుకంటే మా అమ్మాయి ఒక్కరు నిలబడితే అందరికీ భవిష్యత్తు ఉంటుందా అని. భారతదేశం నుంచి మనం గగన్యాన్ అనే ఒక గొప్ప ప్రయోగాలు చేస్తున్నాం, కానీ ఈ తెలంగాణలో కనీసం ఒక గ్రూప్ 1 పెట్టుకోలేకపోతున్నాం. పెట్టుకుంటే ఇన్ని ఆటంకాలు పెడుతున్నారు. ఇందులో గ్రూప్ 1, 2, 3, 4 సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు సుమారుగా 7 కోట్లు పెట్టి వాళ్ళు ఈ ఉద్యోగాలు సాధించినట్టేనా? గ్రూప్ 4 అనే ఉద్యోగం గత ప్రభుత్వమే ఇచ్చింది. అంటే గత ప్రభుత్వం కూడా గ్రూప్ 4 ఉద్యోగాలకు 50 లక్షల కోట్ల రూపాయలు తీసుకుందా? ఇది మా కుటుంబ సమస్య కాదండి, ఇది మన అందరి సమస్య. ఒకసారి ఆలోచించండి. ఇలాగే మనం ప్రయత్నిస్తే ఏమవుతుంది? వాడు ఎప్పుడు కూడా ఏంటంటే ఏ లగ్జరీ లైఫ్ కోరుకోలేడు, ఏది కూడా కోరుకోలేడు. జస్ట్ ఏంటంటే బుక్స్ మధ్యలోనే ఉన్నాడు. ఎన్నో త్యాగాలు చేశాడు. అన్నీ చేసినా కూడా ఈ రోజు ఏదో తప్పు చేసిన వాళ్ళగా నిలబడడం ఎంత మట్టుకు కరెక్ట్? తీవ్రవాదులు ఎక్కడి నుంచో జరగరండి, ఇట్లాంటివి జరిగితే అవుతారు. స్నేక్ అండ్ ల్యాడర్స్ ఆట అలాగా మళ్ళీ అక్కడి దాకా వెళ్ళిన తర్వాత అది మింగిన తర్వాత మళ్ళీ కిందికి తీసుకొస్తున్నారు. నిజంగా సమాజంలో కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మేము అందరికీ చెప్పుకున్నాం, మా బాబుకి గ్రూప్ 1 వచ్చింది, సెలెక్ట్ అయినాడు. ఇప్పుడు అడుగుతున్నారు వాళ్ళు, ఏంటి మీ మీరు లంచం ఇచ్చారా సార్ అని. నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా లంచం ఇచ్చేటట్టు కనబడుతున్నారు సార్? మీరు ఆలోచించండి. 3 కోట్లు ఇచ్చే పరిస్థితి ఉందా? ఈ యొక్క రాజకీయపరమైనటువంటి విషయాలను కనుక మీరు వీరిపైన రుద్దితే, రేపు ఒకవేళ ఇదే విధంగా వీరు కూడా మీలో అంతే రివర్ట్ అయితే, రేపు ఇదే విద్యార్థులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు రేపు రాజకీయాలు చేయడం స్టార్ట్ చేస్తే మళ్ళీ రాజకీయాలను కూడా ప్రభావితం చేసేటువంటి వ్యక్తులుగా వీరు తయారవుతారు. దయచేసి అటువంటి అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వద్దు. అన్ని దగ్గరకు వచ్చి నోటి కాడికి వచ్చి నోటి దగ్గరకు వచ్చి పోయినా కూడా బాబు డిసప్పాయింట్ కాలేదు. అమ్మ నేను గ్రూప్ 1 ఆఫీసర్ని ఖచ్చితంగా అవుతా అమ్మా అని. బాబు తండ్రి లేడు, నేను నా చిన్న కొడుకు ఇద్దరం కష్టపడి పిల్లల్ని పోషించుకున్నాను సార్. నా కొడుకు ఒక కలెక్టర్ కావాలని ఆశ ఉంది. అంత పెద్ద కోరిక మేము తీర్చలే. పోటీ పరీక్షల్లో గ్రూప్ 1 ఖచ్చితంగా నేను సాధిస్తామా అని ఈరోజు 368వ ర్యాంకు సాధించుకున్న పిల్లవాడికి 3 కోట్లు 6 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఒక్కసారి ఆలోచించండి మీరందరూ. 30,000 కూడా చూసుకోలేని, కళ్ళతో చూసుకోలేని పేదోళ్ళం మేము. 3 కోట్లు 6 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం సార్? ఈ పిల్లల భవిష్యత్తు ఎటు తీసుకుపోతారు? ఎటు పోతుంది సార్? గ్రూప్ 1 అభ్యర్థిగా సెలెక్ట్ అయినా తల్లిగా నేను ఆవేదనతో చెప్తున్నాను, ₹1 కూడా ఎక్కడన్నా మేము పెట్టి ఉంటే మాకు ఈ జాబే అవసరం లేదు సార్. 4 ఏళ్ళ నుంచి మేము అశోక్ నగర్లో వండుకుంటూ ఫీజులు కట్టుకుంటూ కష్టపడుతూ మా పేరెంట్స్ ఈ ఫ్లైట్ అంతా త్రూ వెళ్తూ ఇన్ని రోజులు రాసినాక ఈరోజు వచ్చిన ఫైనల్ వెరిఫికేషన్ అయిపోయి వచ్చినాక రిజల్ట్కి ఈరోజు వచ్చి 3 కోట్లు తీసుకున్నారు, 5 కోట్లు తీసుకొని అభియోగాలు వేయడం ఇది చాలా ఇబ్బందికరం. ఎవరైతే స్టేట్ కోసం కష్టపడి పనిచేయాలనుకుంటారో వాళ్ళని డిఫేమ్ చేయడం, పొలిటిసైజింగ్ ఆఫ్ ది ఇష్యూ ఈజ్ వెరీ అన్నెసరీ అండి. కాకుండా ఎంతసేపు దీన్ని జరిగి 4 సార్లు ఆపిరండి, ఇంకెన్నిసార్లు ఆపుతారు? ఇంకో 4 సార్లు రాస్తే మీకు రాదంటే మళ్ళీ వస్తుంది. మరి ఇట్లా రాసుకుంటూనే ఉందామా? మేము వీఆర్ గోయింగ్ విత్ ద లీగల్ ఆప్షన్స్ ఆల్సో. మేము డివిజన్ బెంచ్లో అప్పీల్ చేస్తున్నాము. మనీ విషయం
విషయానికి వస్తే మాత్రం ఎవరు కూడా మనీ పే చేయలేదండి. కష్టపడి చదివించిన పేరెంట్సే ఉన్నారు, కష్టపడి చదివిన పేరెంట్సే ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తించాల్సింది. ఏ రాజకీయవేత్తలైనా కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు గుర్తించాల్సిన విషయం ఏంటంటే కష్టపడి చదివారు, కష్టపడి చదివి రాస్తేనే వాళ్ళకి ఎగ్జామ్స్ వచ్చాయి. ఈ రోజు ఇది అయిపోదండి. ఈ రోజు ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు కావచ్చు మేము ఫైట్ చేయడం వల్ల గెలుస్తామేమో అని. ఎప్పుడైనా కానీ కష్టపడి చదివిన వాళ్ళ వెంట సక్సెస్ అనేది ఉంటుంది. సో ఇంత దూరం అయ్యి మొత్తం మెయిన్స్ అయిపోయి దాంట్లో రిజల్ట్స్ అన్నీ వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కూడా అయిపోయినాయి, మెడికల్ అయిపోయినాయి, అన్నీ అయిపోయిన తర్వాత మరి ఏమంటారు ఇప్పుడు మళ్ళీ రీవాల్యుయేషన్ అని రీమెయిన్స్ అని కొత్త క్వశ్చన్స్ వచ్చి పొలిటిసైజ్ కొంచెం ఎక్కువ అవుతుంది అన్నది మా బాధ. అయితే నేను 3 years నుండి ప్రిపేర్ అవుతున్నాను అండి. యూపీఎస్సీ ప్రిపరేషన్తో స్టార్ట్ చేసిన. మధ్యలో నేను 2022 నుండి ప్రిలిమ్స్ రాస్తున్నా, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1ది. 2022లో క్వాలిఫై అయినా, 2023లో క్యాన్సిల్ అయిపోయింది, 2024లో కూడా క్వాలిఫై అయ్యి ర్యాంక్ వచ్చి ఇంత అయిన తర్వాత ఇప్పుడు ఈ ఎలిగేషన్స్ వల్ల మొత్తం డిఫేమ్ అయిపోయి ఇక్కడ వచ్చి నిలబడ్డాం. సో ఈ ఎలిగేషన్స్ ఏంటంటే డిఫేమ్ చేయడానికి మోస్ట్లీ బేస్లెస్ ఎలిగేషన్స్ ఇవి అండ్ ఏం ప్రూవ్ అవ్వలేదు. ఇలాంటి అప్పుడు చాలా బాధ ఉంది నాకు నా పేరెంట్స్కి, ఇక్కడ ఉన్న ర్యాంకర్స్ వాళ్ళ పేరెంట్స్ అందరికీ. పాస్పోర్ట్ సేవలతో విదేశీ ప్రయాణాలు సులభమవుతాయని మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ సమీపంలో పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొత్త కేంద్రంతో మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ తదితర ప్రాంతాల ప్రజలకు పాస్పోర్టు సేవలు సులభతరం అవుతాయని వెల్లడించారు. ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లో మరో పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధార్, ఓటర్ కార్డుల తరహాలో ప్రజలంతా పాస్పోర్టులను కలిగి ఉండాలని మంత్రి పొన్నం సూచించారు. ఆనాడు గతంలో గల్ఫ్ దేశాలకు కార్మికులుగా పోతుండ్రి, కానీ ఇలా విదేశాల్లో విద్యా ఉపాధి అవకాశాలు కోరుకోతా ఉన్నారు. అన్నిటికంటే ఎక్కువగా విహారయాత్రలు, టూరిజంల పేరు మీద ప్యాకేజెస్ వచ్చి అనేక మంది ఇలా కుటుంబాలతోటి విదేశీ యాత్రలు చేస్తూ ఉన్నారు. వారికి సరైన సందర్భంలో అర్జెంటుగా పాస్పోర్ట్ తీసుకోవాలంటే ఇబ్బంది. కాబట్టి నా విజ్ఞప్తి, తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు ఒక పాస్పోర్ట్ తీసుకొని ఉండాలి. అది పాస్పోర్ట్ కొరకు వెంటనే అప్లై చేస్తే ఆ స్లాట్ ప్రకారంగా మీకు పాస్పోర్టు నిమ్మలంగా ఏం తొందరపడకుండా ఒక 1500 రూపాయల గవర్నమెంట్ చాలాతో ఇమ్మీడియట్గా మీకు వస్తుంది. కాబట్టి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పాస్పోర్టును ప్రతి ఒక్కరూ భారతీయుడిగా గుర్తింపు ఉండడానికి తీసుకోమని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేపు కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొనేందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో రాజ్నాథ్ సింగ్ కు ఎంపీలు లక్ష్మణ్, రఘునందన్ రావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్ సహా పలువురు బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. రేపు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం నిర్వహించనున్నారు. గత 3 సంవత్సరాలుగానే కేంద్ర ప్రభుత్వము ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడం అనేది, గత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేవలము మస్జిద్ ఒత్తిడికి లొంగి గతంలో బీఆర్ఎస్ కానీ ఈ కాంగ్రెస్ పార్టీ కానీ రకరకాల పేర్ల మీద ఉత్సవాలు చేస్తున్నారు. కానీ ఎవరైతే ఆనాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, రజాకార్లకు వ్యతిరేకంగా ధీరోచితంగా పోరాటం చేశారో, అది షైబుల్లా ఖాన్ కానివ్వండి, కొమరం భీం కానివ్వండి, చాక లైలమ్మ, దొడ్డి కొమరే, వీళ్ళందరినీ కూడా స్మరించుకొని బాబు తరాలకు ఒక స్ఫూర్తినిచ్చేటి కార్యక్రమం. 13 మాసాలు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ఈ యొక్క ప్రాంతం, ప్రస్తుత తెలంగాణ, అప్పుడు హైదరాబాదు రాష్ట్రం మరి భారతదేశంలో విలీనం కావడం అనేది ఒక గొప్ప చరిత్ర. కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని ఉత్సవంగా జరుపుకుంటున్నప్పుడు కూడా తెలంగాణలో అంటే మజ్లిస్ ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతంలో మాత్రమే వాళ్ళకు తలవొగ్గి ఆ రకంగా మరి ఎవరైతే స్వాతంత్రం కోసం, స్వేచ్ఛ కోసం, స్వపరిపాలన కోసం, భారతదేశంలో విలీనం కోసం ఎవరైతే వారు పోరాటం చేశారో వాళ్ళని విస్మరించారు. ఆ చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చే కార్యక్రమే తెలంగాణ విమోచన.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నాగార్జునను అడిగి తెలుసుకుందాం. నాగార్జున, విద్యుత్ శాఖ ఏడీఈ ఆస్తుల వివరాలేంటి? ఏసీబీ అధికారులు ఏం చెబుతున్నారు? సో ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో ముందు ఉదయం నుంచి కూడా ఈ అంబేద్కర్ నివాసాలు మరొక 10 ప్రాంతాల్లో సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు ఇప్పటి వరకు చేసినటువంటి ఈ సోదాల్లో భాగంగా ఇతనికి సంబంధించినటువంటి విద్యుత్ శాఖ షెల్లింగంపల్లిలో ఉన్నటువంటి ఒక అధునాతన భవనం, గచ్చిబౌలిలో ఉన్నటువంటి G+5 భవనం ఒకటి, 10 ఎకరాల స్థలంలో ఉన్నటువంటి అంతర్ కెమికల్స్ కంపెనీ ఇతని పేరు మీదుగా ఉన్నట్లుగా గుర్తించారు. దాంతోపాటు హైదరాబాద్ లోని ప్రధాన ప్రాంతాల్లో 6 ఇళ్లు, ఓపెన్ ప్లాట్లు కూడా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో పాటుగా 2 కార్లు, భారీగా బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు కూడా గుర్తించినట్టు తెలుస్తోంది. దీంతో పాటు వ్యవసాయ భూమి అతనికి ఉన్నట్లుగా ఇప్పటి వరకు గుర్తించినటువంటి ఆస్తుల్లో ఏసీబీ అధికారుల లెక్కల్లో తేలింది. సో ఇదంతా కూడా తన పదవిని అడ్డం పెట్టుకుని అక్రమంగా కూడబెట్టినట్టు ఏసీబీ గుర్తించింది. దీంతో పాటుగా ఇంతకు ముందు అతనికి సంబంధించినటువంటి అంబేద్కర్ సంబంధించినటువంటి బినామీ సతీష్ అనేటువంటి వ్యక్తి ఇంట్లో 2.18 కోట్ల రూపాయల నగదును గుర్తించింది. వీటన్ని కూడా బహిరంగ మార్కెట్ లో భారీగా 150 కోట్లకు పైగానే ఉంటుందని ఇప్పటి వరకు అంచనా వేస్తున్నారు ఏసీబీ అధికారులు. సో ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం విద్యుత్ శాఖ ఏడీ అంబేద్కర్ ని అతను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్ష అనంతరం అతన్ని రిమాండ్ తరలించే అవకాశం ఉంది. సో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు అతని బ్యాంకుకు సంబంధించినటువంటి డిపాజిట్ల పైన కూడా ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. డిపాజిట్లకు సంబంధించినటువంటి వివరాలు సేకరించేందుకు ఈ రోజు అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని కోర్టులో హాజరుపరిచి మరొకసారి కస్టడీకి తీసుకున్న తర్వాత అతని బ్యాంకు లాకర్లు, ఇతర బ్యాంకు లాకర్లో ఉన్నటువంటి పలు స్థిరచరాస్తుల డాక్యుమెంట్లు, బంగారు ఆభరణాలకు సంబంధించినటువంటి వాటిపై కూడా ఆరా తీసే అవకాశం ఉంది. సో ఇంకా 100 కోట్ల ఆస్తులు అతను కూడబెట్టినట్టుగా ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. సో ఇంకా దర్యాప్తులో మరికొంత ఆస్తులు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం ఇబ్రహీంబాగ్ లో ఈయన ఏడీఏగా పనిచేస్తున్నారు. అంబేద్కర్ దీంతో ప్రస్తుతం అరెస్ట్ చేశారు. మరికొద్దిసేపట్లో అతన్ని వైద్య పరీక్ష అనంతరం కోర్టులో హాజరుపరిచి అతను రిమాండ్ చేసే అవకాశం ఉంది. కస్టడీలో విచారణ భాగంగా మరికొంత ఆస్తులు కూడా వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ప్రాథమికంగా గుర్తించినటువంటి వ్యవహారం ప్రకారం 150 కోట్లకు పైగానే ఆస్తులు, అక్రమ ఆస్తులు ఉన్నట్లుగా ఏజీపీ అధికారులు గుర్తించారు. ధన్యవాదాలు నాగార్జున. హైదరాబాద్ లోని కోటిలోని డైరెక్టరేట్ మెడికల్ అండ్ హెల్త్ కార్యాలయం ముందు మెడికల్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళనకు దిగారు. 5 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించాలని కార్యాలయం గేట్ ముందు బైఠాయించారు. అవుట్సోర్సింగ్ పద్ధతిలో కాకుండా నేరుగా ప్రభుత్వమే 25,000 రూపాయల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. పోలీసులకు ఉద్యోగుల మధ్య వాగ్వాదం జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా జనరల్ ఆసుపత్రిలో పొరుగు సేవల ఉద్యోగులు 5 నెలలుగా జీతాలివ్వట్లేదని నిధులను బహిష్కరించారు. ఇప్పటికే పలు దఫాలుగా కలెక్టర్ దృష్టికి తెచ్చినా ఫలితం లేదని ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. సకాలంలో జీతాలు అందక తమ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి సిబ్బంది నిరసనలతో రోగుల సేవలకు అంతరాయం ఏర్పడింది. పెండింగ్లో ఉన్న జీతాలను విడుదల చేయాలని, ప్రతి నెల 5వ తేదీలోపే జీతాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండలం మల్లెందొడ్డులో దారుణం చోటు చేసుకుంది. గొడవల కారణంగా నిద్రిస్తున్న భర్తపై భార్య వేడి నూనె పోసింది. చికిత్స పొందుతూ భర్త మృతి చెందాడు. 8 ఏళ్ల క్రితం వెంకటేష్, పద్మకి వివాహమైంది. వీరికి 3 సంతానం. వివాహం అనంతరం భార్య భర్తల మధ్య తరచూ గొడవలు పడేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల 11న ఉదయం 5 గంటల సమయంలో నిద్రిస్తున్న వెంకటేష్ పై పద్మ వేడి నూనె పోయడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం వెంకటేష్ మరణించాడు. ఘటన జరిగిన రోజే భార్య పద్మను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు.
4 years నుంచి చిన్న గొడవలు జరుగుతుంది. ఈ విషయంలో పలుమార్లు పెద్దలు కూడా పరిష్కారం చేసి పంపించారు, ఇద్దరు సెట్ చేశారు. బట్ అదేవిధంగా 10వ తారీఖు కూడా ఇదే విధంగా వీళ్ళిద్దరు గొడవపడ్డ తర్వాత లోకల్ సర్పంచ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సర్పంచ్ గారు సరే ఇప్పుడు లేట్ నైట్ అయింది కదా, పొద్దున్నే మాట్లాడదాం ఏమైనా ఉంటే ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి పంపించడం జరిగింది. రూమ్లో ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళ 3 పిల్లలు పడుకొని ఉన్నారు. తెల్లారుదాం 5 గంటలకి భార్య మరి నైట్ నన్ను కొట్టిండు అనేది మనసులో పెట్టుకుని నైట్ తెల్లారుదాం లేసేసి నిద్రలేసి వంటను ఉపయోగించే ఆయిల్ని బాగా అక్కడే ఉన్న స్టవ్ మీదనే బాగా వేడి చేసింది. బాగా వేడైన తర్వాత పక్కలో ఉన్న చిన్న పాపను తీసి వేరే పక్కన పడుకోండి. హస్బెండ్ నిద్రపోయే హస్బెండ్ మీద దుప్పటి తీసేసి ఆయిల్ మొత్తం భర్త మొహం మీద గుమ్మరించడం జరిగింది. మేము ఆమెను అదుపులో తీసుకోవడం జరిగింది. ఆమెను విచారించిన తర్వాత ఆమె కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్లో కుంభవృష్టి వర్షాల కారణంగా మండి జిల్లాలో చోటు చేసుకున్న ప్రమాదాల్లో 3 దుర్మరణం పాలయ్యారు. కొండ చర్యలు విరిగి వాలుగా ఉన్న ప్రాంతంలోని ఓ ఇంటిపై పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో గాయపడ్డ మరో 2ని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. సమీప సోన్ఖాడ్ నది ఉప్పొంగి ధరంపూర్ పట్టణం జలమయమైంది. అక్కడి బస్టాండ్ నీటిలో మునిగిపోగా వరద ఉధృతికి డజన్ల కొద్దీ బస్సులు, కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకు 1 గల్లంతయ్యారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. అనేక ఇళ్లు, దుకాణాల్లోకి వరద నీరు చేరింది. 150 మందితో కూడిన ఓ హాస్టల్ జలమయమవగా అందులోని వారంతా పై అంతస్తులకు చేరి ప్రమాదం బారి నుంచి తప్పించుకున్నారు. దేశం నుంచి 16,000 మంది విదేశీయులను బహిష్కరించడానికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. డ్రగ్స్ రవాణా, ఇతర నేరాలతో సంబంధం ఉన్న 16,000 మంది విదేశీయులను దేశంలోని పలు ప్రాంతాల్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అదుపులోకి తీసుకుంది. నిర్బంధ కేంద్రాల్లో ఉన్న వారందరినీ దేశ బహిష్కరణ విధించేందుకు కేంద్ర హోంశాఖ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. నకిలీ పత్రాలతో దేశంలో అక్రమంగా ఉన్న విదేశీయులకు కఠిన శిక్షలు విధించే వలసలు విదేశీయుల చట్టం సెప్టెంబర్ 2న అమల్లోకి వచ్చింది. 4 పాత చట్టాల స్థానంలో తీసుకొచ్చిన ఈ కొత్త చట్టం ప్రకారం తప్పుడు పత్రాలతో దేశంలోకి వస్తే 2 నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, 1,00,000 నుంచి 10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. పేదరిక నిర్మూలనకు అక్రమ వలసలు కూడా ఒక ప్రధాన అడ్డగోలుగా నిలుస్తున్నాయి. లబ్ధిదారులకు అందాల్సిన సంక్షేమ ఫలాలను వీరు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వారిని దేశం నుంచి బహిష్కరించడానికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. అమెరికాలోని వర్జీనియాలో గ్లోబల్ 300 కాపు అసోసియేషన్ మహాసభలు 2 రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఈ మహాసభల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. మహిళలు, చిన్నారులు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా అందాల పోటీలు, నృత్యాలు, ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ మహాసభల్లో ప్రముఖ విద్యావేత్త, వేదిక్ మ్యాథ్స్ ఫౌండర్ గాయత్రి రజనీకాంత్ కు అత్యుత్తమ సామాజిక సేవా పురస్కారం అందజేశారు. అసోసియేషన్ తరపున సేవలందిస్తున్న వాలంటీర్లను సత్కరించారు. 2026 అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఘనంగా జరిగింది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కార్యవర్గ సభ్యులు సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. డిఫరెంట్ స్టేట్స్ లో ఉన్న వాళ్ళని ఇన్వైట్ చేయడము, వేరే కంట్రీస్ లైక్ ఖతార్, దుబాయ్ గానీ, యూకే గానీ, మిడిల్ ఈస్ట్ లో ఉన్న కానీ అదర్ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తే బ్యాంక్వెట్ నైట్ లో అరౌండ్ 1,500 పీపుల్ కనెక్ట్ అయ్యాము. అండ్ ఈ రోజు మోస్ట్ ప్రాబబ్లీ ఒక 3,000 మంది కలిసే ఉద్దేశం ఉంది. మా పూర్వీకుల ఆచారం ప్రకారము చెట్ల కింద వంటలను లేకపోతే వన భోజనాలను కార్యక్రమం ఉండేది. ఆ ఉద్దేశంతోనే దాన్ని కంటిన్యూ చేద్దాము అన్న ఉద్దేశంతో ఇక్కడ 180 ఎకరాల్లో ఒక ఫామ్ లో ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని, మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అందరూ కలవాలన్న ఉద్దేశంతో చేసాము. గ్లోబల్ గా ఉన్న 300 కాపు సోదరులు, ఫ్యామిలీస్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అందరు కలుసుకొని పరిచయాలు పెంచుకొని మా నెక్స్ట్ జనరేషన్ కు మా సంస్కృతి సాంప్రదాయాలను పంచడం కోసం మేము పెట్టుకున్న కార్యక్రమం. వేరే దేశాల నుండి, ప్రపంచం నలుమూల నుండి వచ్చిన మా పెద్దలు మాట్లాడుతున్నారు. తర్వాత సంగీత విభావరి ఉంది, కోటి గారు, చంద్రబోస్ గారు వచ్చారు. అందరికీ చాలా థ్యాంక్స్ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి.